వెల్కమ్ టు ట్రిపుల్ ఆర్ న్యూస్ తెలంగాణ. జేసీబీ త్రవ్వకాలలో బంగారంతో నిండిన లంక బిందె దొరికిందని నమ్మబలికి మాజీ ఉప సర్పంచ్ ను మోసం చేసి 7 లక్షల రూపాయలతో బుడాయించిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం పొతునూరు గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ పొందల మహేష్ కు గుర్తు తెలియని రమేష్ అనే వ్యక్తి ఫోన్ చేసి కేరళలోని మైసూర్లో జేసీబీ డ్రైవర్ గా పనిచేస్తున్నానని నమ్మించి జేసీబీ త్రవ్వకాల్లో తనకి ఒక బిందె దొరికిందని, దానిలో బంగారం ఉందని, దాని బరువు 3 కిలోలు ఉందని నమ్మించి అట్టి బంగారాన్ని తక్కువ ధరకే ఇస్తానని నమ్మపలికి కావాలంటే టెస్ట్ కూడా చేసుకోమని చెప్పి ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా మదనపల్లికి రమ్మనడంతో అది నమ్మిన మహేష్ అక్కడికి వెళ్లి ఆ బంగారంలోని 1 గ్రామ్ బంగారం తీసుకుని షాపుకు వెళ్లి టెస్టు చేయగా ఇది నిజమైన బంగారంగా తేలింది. మిగిలిన 3 కిలోల బంగారం 9 లక్షల ధర చేయగా మహేష్ తన దగ్గర 7 లక్షలు మాత్రమే ఉన్నాయని చెప్పడంతో దీనిని అదును చేసుకుని సరైనని 7 లక్షల రూపాయలను బెంగళూరు దగ్గర సిద్దలాపూర్ జిల్లా పూమా మార్కెట్ దగ్గరకు తీసుకురావాలని మహేష్ తో తెలుపగా మహేష్ అతని మేనల్లుడు రంజిత్ తో కలిసి బెంగళూరు వెళ్లి 7 లక్షల రూపాయలు రమేష్ కు మరియు అతనితో పాటు ఉన్న 2 వ్యక్తులకు ఇచ్చి అట్టి బంగారంను తీసుకుని ఇంటికి వచ్చి చూడగా బంగారం నకిలీ అని తేలింది. ఇట్టి విషయమై మహేష్ సిరికొండ పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వగా సిరికొండ ఎస్ఐ ఎల్ రామ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ట్రిపుల్ ఆర్ న్యూస్ రిపోర్టర్ ఎం రాజేశ్వర్, మండలం సిరికొండ, జిల్లా నిజామాబాద్. మొన్న 3వ తారీఖు రోజు పోతునూరు ఉప సర్పంచ్ మహేష్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ ఇచ్చిండు. అట్టి కంప్లైంట్ మీద ఏంటంటే వివరణ ఏమనగా అతనికి ఒక అనూన్ పర్సన్ రమేష్ అనే వ్యక్తి ఫోన్ చేసి నా దగ్గర నేను జేసీబీ డ్రైవర్ని, మట్టి తవ్వకాలో నాకు 3 కిలోల బంగారం దొరికింది, ఆ బంగారం నా దగ్గర ఉంది అని చెప్పగానే ఈయన ఆశపడి పోతునూరు సర్పంచ్ చిత్తూరుకి వెళ్ళగా చిత్తూరులో ఒక గోల్డ్ 2 గ్రామ్స్ గోల్డ్ ఇస్తే అది టెస్ట్ చేయించుకొని రాపని చెప్పగానే అతను వెళ్ళి టెస్ట్ చేయించుకున్నాడు. అది గోల్డ్ అని తెలవని దానికి 3,500 రూపాయలు తీసుకొని ఆయన వాపస్ వచ్చిన తర్వాత ఈయనకు రెగ్యులర్గా కాల్ చేసుడు స్టార్ట్ చేసిండు అనూన్ పర్సన్. ఆ కాల్ చేసిన విషయాన్ని ఈయనకు ఏమనిపించిందో ఏమో, ఆ 3 కిలోల గోల్డ్కు 7 lakhs అని బేరం మాట్లాడుకొని 7 lakhsని ఆయన బెంగళూరు అనూన్ పర్సన్ ఎవరైతే ఉన్నాడో అతను బెంగళూరు దగ్గర సిద్దులాపూర్ విలేజ్ దగ్గరికి రమ్మని చెప్పగానే ఈయన బావ మరి ఇద్దరు కలిసి అక్కడికి వెళ్ళిరు. 7 లక్షల రూపాయలు తీసుకుని వెళ్ళి ఆయనకి ఇచ్చేసిన తర్వాత అట్టి రోల్ గోల్డ్ బ్యాగ్ ఈయనకి ఇచ్చిరు. ఇది టెస్ట్ చేసుకుని వెళ్దామని వెళ్ళగానే కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ కాల్ ఈయనకి చేస్తే ఈయన ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. అప్పుడు ఆ రోల్ గోల్డ్ తీసుకొచ్చి నిజామాబాద్లో మార్కెట్లో చూపిస్తాయి. అది రోల్ గోల్డ్ బాబని తెలవగానే లబోదిగా మొత్తుకొని పోలీస్ స్టేషన్కి వస్తే ఒక కేసు రిజిస్ట్రేషన్. దయచేసి సిరికొండ ప్రజలు గమనించాల విషయం ఏమంటే ఎవరైనా ఆశ చెప్తే ఆశకు పోతే ఇలానే ఉంటుంది, అది గమనించగలరు. ఎవరు ఒకవేళ అతనికి 3 కిలోల బంగారమే దొరికితే వాళ్ళ ఊర్లోనే అమ్ముకుంటాడు. అతను అనూన్ పర్సన్ అని చెప్పి ఆలోచించకుండా మనం తొందరగానే డబ్బు సంపాదించాల్సిన ఆలోచనతో అది ఆశకు పోయి 7 లక్షలు పోగొట్టుకొని పోలీస్ స్టేషన్కి వస్తే మేము కేసు నమోదు చేసినాము. అట్టి కేసులో కంపల్సరీ అతన్ని పట్టుకుంటాం. థ్యాంక్ యూ.